నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు అంజుమన్ అధ్యక్షులు షేక్ రెహమత్ అలీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనల కోసం సర్వాంగ సుందరంగా ఈద్గా మైదానాన్ని తీర్చిదిద్దుతూ ముస్లిం సోదరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నానని, కనీ విని ఎరగని రీతిలో ఈద్గా మైదానంలో ఉన్న వేప చెట్టును సంరక్షణ మరియు ఈద్గా రంగులో ఎంట్రీ గేట్ల రంగులు సిమెంట్ ప్యాచ్ వర్క్, పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టారని ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎంఐఎం జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ వాలీ తెలిపారు. ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ఈద్గా గ్రౌండ్లో ప్రతి రంజాన్ బక్రీద్కి నర్సాపేటలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈద్గాలో నమాజ్ చదవటం అనేది పరిపాటి. ఇందులో భాగంగానే ఈ పవిత్ర రంజాన్ నెలలో ఈద్గా అభివృద్ధి గతంలో ఎప్పుడు జరగని విధంగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి సారథ్యంలో అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ రెహమత్ అలీ గారి ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతుంది. ఉదాహరణకు మీరు ముందే చూస్తున్నారు, ఈద్గాకి రంగురంగులు కలర్స్ వేయటం కానివ్వండి, లేదా అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయినటువంటి వాటికి మరమ్మతులు చేయటం కానివ్వండి, మెట్లు కూడా గతంలో పడిపోయి ఉన్నాయి, వాటిని కూడా రిపేర్లు చేయించారు. బయట రోడ్డుకి ఓ మూల చాలా ఇబ్బందిగా ఉంటే అక్కడ కూడా మరమ్మతులు చేయటం జరిగింది. అలాగే 100 ఏళ్ళు గడుస్తున్నటువంటి వేప చెట్టుకు కూడా సైడ్ వాల్ నిర్మించి వాటిని మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు వచ్చే రంజాన్ రోజు కల్లా పూర్తి అవుతాయి. అలాగే ఈ ఈద్గా గ్రౌండ్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కూడా కలర్స్ వేపించి చేస్తామని కూడా అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ రెహమత్ అలీ గారు హామీ ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చినటువంటి ప్రతి నవాజీదారులు అందరికీ కూడా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయని కూడా ఈ సందర్భంగా రెహమత్ అలీ గారు చెప్పటం చాలా సంతోషకరమైన విషయం. మేము ఒకటే తెలియజేస్తున్న అంజుమన్ కమిటీ వారికి, పూర్తిగా రేపు రంజాన్ ఈద్గా నవాజ్కి ముందు పూర్తిగా ఉన్నటువంటి పనులు, కొద్ది గొప్ప ఉన్నటువంటి పనులు మొత్తం కూడా పూర్తి చేసి సర్వసుందరంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అంజుమన్ కమిటీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులైనటువంటి రెహమత్ అలీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా.